హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మీరు ఏదైతే థంబ్నైల్ చూసారో ఆ టాపిక్ మీదనే ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు చూడడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ ఒకే ఒక రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని అప్డేటెడ్ అండ్ మూవీ రివ్యూస్ అండ్ డిస్కషన్స్ వీడియోస్ మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ఇండస్ట్రీలో చాలా మంది డైరెక్టర్లు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. కొంతమంది డైరెక్టర్లకి అసలు ఆపర్చునిటీ ఉండదు, కానీ కొంతమంది డైరెక్టర్లకి 10 సినిమాలు 20 సినిమాలు తీస్తే గానీ సరైన గుర్తింపు అనేది రాదు. కానీ కొందరు ఉంటారు భయ్యా, 1-2 సినిమాలతోనే ఇండస్ట్రీని షేక్ చేస్తారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న డైరెక్టర్ ఆయనే సందీప్ రెడ్డి వంగ. 2017లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమా ఒక సినిమా కాదు, అది ఒక రెబెలియన్ స్టేట్మెంట్. అందులో హీరో మంచోడి కాదు, నైతికంగా పర్ఫెక్ట్ కాదు. హీరో తప్పులు చేస్తాడు, కానీ హీరో నిజమైన మనిషి. అర్జున్ రెడ్డి మూవీలో మన సందీప్ రెడ్డి వంగ గారు చెప్పిన ఒక ఫ్యాక్ట్ ఉంది. అదేంటో తెలుసా? లవ్ అంటే ఫ్లవర్స్ కాదు, బ్రేకప్ అంటే సైలెంట్ కాదు, ఫైనల్ గా ఎమోషన్ అంటే ఓవర్ యాక్షన్ కాదు. ఇక్కడే ఒక స్టెప్ సందీప్ రెడ్డి వంగ గారు హిట్ కొట్టారు. ఇప్పటి వరకు మన ఇండస్ట్రీలో కని విని ఎరుగని రా అండ్ రియాలిటీని మన సందీప్ రెడ్డి వంగ గారు చూపించారు. ఈ సినిమా గురించి సందీప్ రెడ్డి వంగ గారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, చాలా ట్రోల్స్ వచ్చాయి, చాలా క్రిటిసిజం వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం క్లియర్ అయింది, కథ చెప్పడం రాదు, రియాలిటీ మాత్రమే చెప్పడం వచ్చు అని. అండ్ నెక్స్ట్ ఇదే సినిమాని హిందీలో కబీర్ సింగ్ ని హీరోగా పెట్టి కబీర్ సింగ్ రీమేక్ చేశాడు. ఎందుకో తెలీదు, మన తెలుగులోనే కాకుండా హిందీలోకి వెళ్ళినా కూడా ఈ అర్జున్ రెడ్డి సినిమాని రీమేక్ చేస్తే హిందీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు, కబీర్ సింగ్ దీనికి సూట్ అవ్వడు, సో ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది అనేసి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు మన సందీప్ రెడ్డి వంగ. కానీ ఎవరక్కడ మన సందీప్ రెడ్డి వంగ ఎవ్వరు మాట వినలేదు. ఎవరైతే వద్దన్నారో వాళ్ళు నోటి మీద వేలు వేసుకునేలా కబీర్ సింగ్ ని హీరోగా పెట్టి సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీని రీమేక్ చేసేసాడు హిందీలో. కబీర్ సింగ్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని తుడిసిపెట్టి షేక్ చేసేసింది. కథ ఏం మాత్రం మార్చలేదు, అదే కథ, అదే క్యారెక్టర్, అదే టాక్సిక్ నేచర్. ఒక కథ భాషలో కాదు నిజాయితీలో ఉంటుంది అని వంగ నిరూపించాడు. ఇక్కడ సందీప్ రెడ్డి వంగ సక్సెస్ అవ్వడానికి కొన్ని ఫార్ములా యూజ్ చేశాడు మామ. 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్, కాంప్రమైజ్ లేని విజన్. స్టార్స్ ఉన్నా ప్రొడ్యూసర్స్ ఉన్నా సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ మార్చడు. నెంబర్ 2, క్యారెక్టర్ ముందు హీరో కాదు, అలానే హీరోయిన్స్ ను కూడా గ్లామర్ కోసం వాడాడు, క్యారెక్టర్ కోసం మాత్రమే వాడతాడు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, భయం లేని స్టోరీ టెల్లింగ్. సోషల్ మీడియా క్రిటిజం, కాంట్రవర్సీ ఇవేవి సందీప్ రెడ్డి వంగాని ఆపలేవు. అండ్ యానిమల్ తో సందీప్ రెడ్డి వంగ ఎలాంటి స్టాడమ్ సంపాదించుకున్నాడో అందరికి తెలిసిన విషయమే. ఆయన తీసింది 3 సినిమాలు, నాకు తెలిసి 3 అని కూడా అనలేం, ఎందుకంటే అర్జున్ రెడ్డి మూవీ హిందీలో కానీ తెలుగులో కానీ ఒకే మూవీ అది. సో యాజ్ యూజువల్ ఆయన తీసింది 2 సినిమాలు. ఈ 2 సినిమాలకే ఆయన పేరు పెద్ద డైరెక్టర్ లిస్ట్ లో ఉంది అంటే ఒకసారి ఊహించుకోండి సందీప్ రెడ్డి వంగ ఎలాంటి డైరెక్టర్. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలు తీయడు, తన అభిప్రాయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తాడు. లవ్ మీదైనా, పాత్రల మీదైనా, లైఫ్ మీదైనా మీరు సందీప్ రెడ్డి వంగాని ఇష్టపడొచ్చు లేదా ద్వేషించవచ్చు, కానీ ఫైనల్ గా ఇగ్నోర్ మాత్రం చేయలేరు. అది సందీప్ రెడ్డి వంగ బ్రాండ్. నెక్స్ట్ స్పిరిట్, ఆ తర్వాత యానిమల్ 2 2 మూవీస్ మన ముందుకు రాబోతున్నాయి. చూద్దాం మళ్ళీ ఈసారి జనాలకి సందీప్ రెడ్డి వంగ ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నాడు. ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ లో తెలియచేయండి. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ మీరు కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ని ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.